ఈడు నా కాంప్లెక్స్ లోకి వచ్చి నన్ను రే రా అని సైకి చేస్తున్నాడా? అన్న పిలిచినగా రారా. వస్తావనరా అగోరా. ఏమే హంస వచ్చిందా? హంస రాలేదు గాని మంచి నాటుకోడి పెట్టొచ్చింది, కావాలా? కోడి పెట్ట కాదు, హంస. హంసలో నెమల్లో రావడానికి ఇదేమన్నా జూవా లేకపోతే కేబీఆర్ పార్కా? అదేంటి సార్ పెద్ద చిన్న మర్యాద లేకుండా అటు కొడుతున్నారు? నేను సీరియస్ గా నా హంస గురించి మాట్లాడుతుంటే నువ్వు ఎటకారం చేస్తా కొట్టరా? నా మీద జోకులు వేసినా పర్లే, నా హంస మీద జోకులు వేస్తే చంపేస్తా. హలో అగోరా, అన్న పెంచుకున్న హంస కనపడలేదని ఎత్తుకుతున్నారా? రే, హంస అంటే అన్న పెంచుకున్న పక్షి కాదు, అన్న ఒకప్పుడు ప్రేమించిన అమ్మాయి. ఓ, హంస అంటే అమ్మాయా? ఫోటో ఏదన్నా ఉందా హంస ఫోటో? లేదు. ఫోటో కూడా లేకుండా ఎత్తకడానికి వచ్చారా? ఎందుకంటే బండికి డీతల బొక్క ముందు ప్రతి ఒక్కడో బెదిరించేవాడే. హంస అంటే కొంప తీసి ఈ అమ్మాయి కాదు కదా? ఏమో, ఎవరికి తెలుసు? అన్న మాకు చూపించే లోపే హంస మాయమైపోయింది. ఏది మీరు కూడా చూడాలి హంసనా? ఈ హంస అయితే జూబ్లీహిల్స్ లో ఉంటది. ఏంటది? ఎవరితో ఫోటో చూపించి హంసేనని అడుగుతున్నాను నేను. హంసానందిని ఫోటో చూపెట్టి నా హంస అని చెప్తావా? ఇందాకే చెప్పాను నా హంస మీద జోకులు ఎత్తే చంపేస్తానని. ఆగండి సార్, ఇందాక ఈ పక్క కొట్టారు కదా, నెబ్బుడుతుంది, పక్క కొట్టండి. అన్నా ఆగన్నా, ఇప్పుడు వీడిని కొట్టడం కాదు ముఖ్యం, తమ్ముడిని చంపినోడి సీసీటీవీ ఫుటేజ్లో చూసి వాడిని పట్టుకోవడం ముఖ్యం. పదన్నా. పోండిరా పోండి, మీకు ఆ హంస దొరకదు. హంసే కాదు కదా, కోడి పెట్టకూడదు దొరకదు. పోండి అయ్యాళ్ళరా. ఇదే ఈ పండుగడు పెట్టే శాపం. నీ పండు పండిపోయి రాలిపోయినా కూడా నీకు ఆ హంస దొరకదు. కోళ్ళు పొడిచేశారు బాబోయ్. పోలీసులు కొడితే మాదిరిగా ఉంటుందని ఆలీలు చెప్తే వెళ్ళవే కానీ మరీ ఈ రేంజ్ లో ఉంటుంది అనుకోలేదు. అమ్మో అమ్మా, నీకు కొంచెమన్నా సిగ్గు, మానం, మర్యాద, లజ్జ, సీము, నెత్తురు, పెళ్ళాం మీద ప్రేమ, అనురాగం, అనుబంధం, ఆప్యాయత, పెళ్ళాం ఏమైపోతుందనే ఆందోళన, బాధ, కంగారు ఏమన్నా ఉన్నాయా? ఏంటి నేను ఇంతలో మాట్లాడుతుంటే బావిలో కప్పల గుడ్లో ముగించుని నోరెళ్ళి పెట్టుకుని అలా చూస్తున్నా? అది కదే, సెంట్రల్ ఫ్రెష్ తిన్న దానిలో కొత్త సీరియల్ పేర్లని తెగడగా చెప్పేస్తూ నాలిక లవలవల ఆడిచ్చేస్తుంటేను. ఇంత మాట్లాడుతుంటే నీకు కామెడీగా ఉందా? కామెడీగా ఉందా? దెబ్బ మీద దెబ్బ కొట్టడానికి నీకు మనసులో వచ్చింది. అమ్మా, అయినా మగాన్ని, అందులోనూ మొగుణ్ణి నన్ను కొట్టడానికి సిగ్గుగా లేదు. ఓహో, నువ్వు మగాడివా, పైగా మొగుడివా? ఏంటి చూస్తుంటే తెలియడం లేదా? అవును, ఇందాక చూశానులే నీ మగతనం ఏంటో. అంతమంది మధ్యలో గొడవ జరుగుతుంటే పెళ్ళాన్ని వదిలేసి పారిపోయి వచ్చినప్పుడే నీ మగతనం ఏంటో, నీ మొగుడుతనం ఏంటో బాగా చూశాను. ఇదిగో మాకంటే పడేయలేదు చెప్తున్నాను. అయినా నేనెక్కడ పారిపోయి వచ్చాను? నువ్వే నన్ను వదిలి తప్పిపోయా. చీ మాట్లాడుకు. నీ ప్లేస్ లో ఇంకెవరన్నా ఉంటే పెళ్ళాన్నాళ్ళ అల్లరి ముక్కల మధ్య వదిలేసి వచ్చేస్తారా? అంటే మరి ప్రాణం మీదకి వస్తే ఎవరైనా అలాగే చేస్తారు. అందరినీ కలపకు. అదే నీ ప్లేస్ లో గోపాలనుంటే శాతకర్ణిలా కాపాడుకునేవాడు, ఖైదీలో చిరులాగా పోరాడి గెలిచేవాడు. మరి అంతలా ఫీల్ అయిపోయి అసలు. ఇదిగో నీ కోసం పోలీసులకు ఎదురెళ్ళి దెబ్బలు తిన్నా నాకు కాపురం పెట్టడం మానేసి నా ముందే పరాయి మగాన్ని పొగుడుతున్నావా? సిగ్గుందా నీకు అసలు? అక్కడికి ఆ గోపాల్ గారు ఏదో పెద్ద సూపర్ మ్యాన్ అన్నట్టు ఫీల్ అయిపోమా. ఆ మాటకొస్తే నాకు గోపాల్ ఒక్క సూపర్ మ్యాన్ ఒకటే కాదు, ఐరన్ మ్యాన్, హీ మ్యాన్, స్పైడర్ మ్యాన్ కూడా. ఏడ్చలే ఏదో మ్యాన్ హోల్ ఫేస్ వాడున్నాయి. పోల్చగా లోకంలో ఉన్న సూపర్ మ్యాన్ అందరినీ ఆడి ఫేస్ తగ్గలేదా? ఇదిగో నీకు దేని గురించి మాట్లాడే అర్హత లేదు, గోపాల్ గురించి మాట్లాడే అర్హత అస్సలు లేదు. రాను ఈ గోపాల్ గారు నాకు పక్కలో బలిలా మారిపోతున్నాడు. ఈ యదవని ఆ శంకర్ గారి తమ్ముడు మర్డర్ కేసులో ఇరికించేస్తాను గానీ నాకు బట్టి నీ దరిద్రం వదిలేదు. మా వాళ్ళు నాతో ప్రాంక్ ప్లాన్ చేయడం ఏంటో, ప్రాంక్ అనుకుని నేను ఆ చిన్నగాడితో కామెడీలు చేయడం ఏంటో, ఆ చిన్నగాడు ధూల్పేట్ శంకర్ తమ్ముడు అవ్వడం ఏంటో, తమ్ముడిని చంపినోని చంపాలని ఆ ధూల్పేట్ శంకర్ గారు వెతుక్కుంటూ గణపతి కాంప్లెక్స్ కి రావడం ఏంటో. దేవుడా, ఆ శంకర్ గారికి కనిపిస్తే స్పాట్ లో చంపేస్తాడు, పోలీసులు కనిపిస్తే ఎన్కౌంటర్ చేసేస్తారు. ముందు నువ్వు ఈ వరకు ఈ పరిస్థితి రా తగలేదురా. జరిగిన మ్యాటర్ అంతా మన కోతి గ్యాంగ్ చెప్పి
నాకు హెల్ప్ చేయమని అడిగితే అమ్మో వద్దులే, పోలీసుల కంటే మీడియా కంటే ముందు వీళ్ళే పెంట చేసి ఆ శంకర్ గారికి పోలీసులకి నన్ను ఊకేసారి పట్టించేస్తారు. ఈ టైంలో ఫోన్ చేసి ఎవడరా బాబు. అలా చెయ్యాల్సిందంతా చేసి సైలెంట్ గా గుర్తుంటే తెలియదు అనుకుంటున్నారా? ఎవరది? నేనేం చేశాను? కాసేపట్లో పోలీసులు వస్తారు, వాళ్లే చెబుతారు నువ్వేం చేశావో ఏం చెయ్యలేదు. సార్ నిజంగా సార్ నేను ఈ హత్య చేయలేదు సార్, కావాలంటే మీ మీద ఉంటు సార్. సూపర్ సార్, మీరు నాకంటే పెద్ద యాక్టర్లా ఉన్నారే, ఇలా అంటే అలా అలుగుపోతున్నారు. ఎవరు మాట్లాడేది? నేనే సార్, పాస్పోర్ట్ బ్రోకర్ని. ఈ నంబర్ ఎవరిదా? ఈ నెంబర్ కూడా నాదే సార్. ఇందులో అవుట్ గోయింగ్ ఫ్రీ అని ఇందులో నేను చేశాను. ఏడిచినట్టే ఉంది రే నీ ఎగ్గి. ముందే నేను ఇక్కడ టెన్షన్ తో పుట్టుకు వస్తా ఉంటే మ్యాటర్ చెప్పకుండా కామెడీ చేసావు అనుకోని ఆరిక తీసి నీ మెడకి చుట్టి మటర్ చేసి పడతాను. సార్ పొద్దున డాక్యుమెంట్ సబ్మిట్ చేశారు కదా, మీరు అర్జెంట్ అన్నారని వెరిఫికేషన్ వచ్చే పోలీసులు మేనేజ్ చేసి వాళ్ళు ఈ రోజే వచ్చేలా ప్లాన్ చేశాను సార్. ఈ రోజు మిస్ అయితే ఆయన మళ్ళీ 2 వారాల వరకు ఊళ్ళో ఉండడు. మీరు ఎక్కడికి వెళ్లకుండా ఇంట్లోనే ఉండండి. ఉంటాను సార్. ఈ పాస్పోర్ట్ ఎంక్వైరీ ఏదో తొందరగా అయిపోయి పాస్పోర్ట్ చేతికి వస్తే అర్జెంట్ గా దుబాయ్ చెక్కేయాలి. కానీ అప్పటిదాకా ఈ ధూల్పేట్ శంకర్ గడికి పోలీసులకి దొరకకుండా ఉండడం ఎలా? ఎలా 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 ఎలా? గురుజీ గురుజీ గురుజీ, మొన్న నేను చెప్పింది ఏమైంది? కొప్పటి పంటల్లో జిన్ను కలుపు తాగడమా? కాదండి. విస్కీలో బ్రాందీ కలుపు తాగడమా? అబ్బా అది కూడా కాదండి. మరి బ్రాందీలో బటర్ మిల్క్? అబ్బాబ్బా అది కాదండి. రెండో పెళ్లి గురించి మొన్న మీ మనవడితో మాట్లాడి చెప్తానని చెప్పారు కదా. నా మనోడికి హింట్ ఇచ్చా. హింట్ కొడితే కింద పడ్డ దోమలాగా గిరగిల కొడుతున్నాడు అనుకో, మీ నాయన మా ఆఖరి కోరిక అన్ని సెంటిమెంట్ తో కొట్టి ఆ ఇంటిమెంట్ రాస్తే చివరికి ఒప్పుకున్నాడు అనుకో. కానీ ఇదంతా కరెక్టేనా అని నాకెందుకో కొడుతోంది రా పండు. రే పండు, ఆ వృద్ధ చెప్పకపోతే ఏంటి ఆ కబుర్లో? నేను వృద్ధ జంబుకాన్ని అయితే వాడాడు వృద్ధ వరాహమా? వృద్ధ సింహం కూసే గారి నుంచి మేసే గారి చెడగొట్టినట్టు అయితే నీకేంట్రా? ఇది పని చూసుకోపో. అరే పండు, ఇప్పుడు ఇక్కడికి వచ్చిన గాడి ఎవరు? నిన్ను ఎదురుగా పెట్టుకుని మళ్ళీ నిన్ను అడుగుతానేట్రా? వెళ్ళి పని చూసుకోపో. ఏమోలేండి సార్, గాడిదల గురించి నాకు పెద్దగా ఐడియా లేదులేండి. గాడి గురించి డీటెయిల్ గా తర్వాత చెప్తాను కానీ వెళ్ళి పని చూసుకోపోరా. మీరేం పనులు చెప్పారు సార్? కావేరి బోర్డు పని చెప్పింది కదరా, పన్నీళ్ళ వాళ్ళకి చెప్పమని, సన్నాయి వాళ్ళకి చెప్పమని, క్యాటరింగ్ లైటింగ్ వీళ్ళందరినీ పిలవమని చెప్పింది కదా. ఏ సార్, మన అమ్మాయి గారు పెళ్ళా? మన అమ్మాయి ఏమిట్రా? మా అమ్మాయి. సారీ మీ అమ్మాయి. కానీ అమ్మాయికి కాదు పెళ్లి, నాకు. అమ్మగారు ఇంటికి వస్తే మంచి కాఫీ ఇచ్చేవాళ్ళు అప్పుడే. అమ్మగారిని మళ్ళీ పెళ్లి చేసుకుంటున్నా అన్నమాట. మళ్ళీ పెళ్ళండి సార్. నీ బుర్రకు అర్థం కాదు కానీ మళ్ళీ పెళ్లి అంటే షష్ఠి పూర్తి అన్నమాట. ఇదిగో దేనికైనా రాసి ఉండాలి. ఆ ఫంక్షన్కి వచ్చి 4 మిత్రులు కతికి వెళ్ళమను. ఈ లోపల నేను బయటకు వెళ్ళి వస్తాను, పనులన్నీ చేసా పెద్ద అర్జెంటుగా. అట్టే సార్. చూసారా, నేను చెప్పినట్టు రెండో పెళ్లి చేసుకుంటే ఇట్టటి ఫంక్షన్ నెలకు ఒకటి చేసుకుండొచ్చు మీరు. ఆ రాజశేఖరం గారి షష్టి పూర్తిలోగా నేను సెకండ్ మ్యారేజ్ చేసుకోవాలి. నేను సెటప్ చేయాలి. అదే పౌరుషం, అదే పట్టు. అట్టే ఉండండి, ఊపండి అదే ఊపు మీద. నేను చూసుకుంటా మొత్తం. ఏంటి అలా చూస్తున్నారు? మీరు వచ్చింది మీ ఇంటికే. నేనెవరనే కదా మీ డౌట్. నేను మీకు పిన్నినవుతాను. మీరు మాకు రాడానికి పిన్నెలు అవుతారు. నేను మీ గోపాల్ మావయ్య బ్రదర్ అండ్ సిస్టర్. నాకు తెలిసి మా గోపాల్ మావయ్యకి బ్రదర్స్ గాని సిస్టర్స్ గాని లేరే. లీక్ అయిన టెలికాస్ట్ కానీ డైలీ సీరియల్ టైటిల్ సాంగ్ ఇందాకే చూశాను. అప్పుడు కానీ నాకు అర్థం కాలేదు గోపాల్ నాకు తమ్ముడు అవుతాడని.
ఒకే తల్లికి వేరువేరు తండ్రుల వల్ల విడివిడిగా పుట్టిన కవల పిల్లలు. అన్నలేడా? ఏంటి విషయం? నేను నీలాంటి బచ్చగాలతో ఆకు రోడ్లతో మాట్లాడను, అన్నతో మాట్లాడాలి. వెళ్ళి అనంత విషయం ఏంటో చెప్పు. నాతో మాట్లాడితే అన్నతో మాట్లాడినట్టే. నువ్వు తింటే మీ అన్న తిన్నట్టేనా? నువ్వు కడుక్కుంటే మీ అన్న కడుక్కున్నట్టేనా? రేయ్! నన్ను నాపేవని మీ అన్నకి తెలిస్తే నన్ను నాపిన చేతుల్ని వెళ్ళేటప్పుడు నాకు గిఫ్ట్ గా కట్ చేసి ఇస్తాడు తెలుసా? వెళ్ళిపోయి మీ అన్న అన్న లోపల మెడిటేషన్ లో ఉన్నాడు, నువ్వు ఇక్కడే ఉండు. వస్తా. నేను ఇచ్చిన ఈ మాత్రం బిల్డప్ కి ఎంతగా ఉడికిపోయాడేంటి? అంటే నేను కూడా చాలా ఈజీగా రౌడీజం చేసేయచ్చు అనమాట. మనం వెయిట్ చేయడం ఏంటి? ఈడే శంకరయ్య ఉంటాడు. అన్నా నమస్తే. శంకరన్నా నమస్తే. నేనన్నా బాలుని, మన గణపతి కాంప్లెక్స్ లో ఉంటా. ఈడేంటి నమస్తే పెట్టినా కూడా పట్టించుకోవడం లేదు. కళ్ళజోడు పెట్టేసరికి ఆడు సూత్రాలు లేదో కూడా తెలియడం లేదే. కొంపదీసి దీన్ని మెడిటేషన్ అంటారా ఏంటి? తమ్ముడు పోయేసరికి పాపం టెన్షన్ తట్టుకోలేక మెడిటేషన్ ప్రాక్టీస్ చేస్తున్నట్టున్నాడు. ఇలా ఎంతసేపు వెయిట్ చేస్తున్నారా బాబు? అయినా అలా నోరు తెరిచి మెడిటేషన్ ఏంట్రా? ఏమోలే, ఎవడి ఫీలింగ్ ఆడిది. అవసరం మంది కదా, వెయిట్ చేద్దాం. ఆ ఎక్స్ప్రెషన్ ఏంటో బాబు, చూడలేక చచ్చిపోతున్నాం. ఈ ఎక్స్ప్రెషన్తో మనకి పని ఏంటి? ముందు మ్యాటర్ కన్వే చేసేద్దాం. చెవులతో వినిసేస్తాడు కదా. అన్నా అన్నా, ఎంత డీప్ మెడిటేషన్ ఏంట్రా బాబు? అన్నోయ్, మీ తమ్ముడు చెప్పిన సీసీటీవీ ఫుటేజ్ లో వెనక నుంచి చూపించిన వాడి పోలికలతో మా అపార్ట్మెంట్ లోనే ఒకడున్నాడన్నా. ఆడే మీ తమ్ముడిని చంపేశాడేమో అని నా డౌట్. ఇదేంటన్నా, తమ్ముడిని చంపిన వాడి గురించి హింటిస్తే నువ్వు ఆవేశంతో రగిలిపోతూ కత్తి పట్టుకుని వెళ్ళి వాడిని కసా 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 అని వేసేద్దాం అనుకుంటే నువ్వేంటిలా కార్టూన్ నెరపెట్టి చూస్తున్నా కామెడీ విలన్ లాగా ఈ అంటూ నవ్వుతూ కూర్చున్నావు. లేనా? లే అమ్మో, లేకన్నా, లే లే. నువ్వు ఏం చేస్తున్నావు మా తమ్ముడిని? కీడు తమ్ముడా? అంటే మీరు శంకర్, ధూళిపేట శంకర్, వాడు చచ్చిపోయిన మా తమ్ముడు. ఇంతకీ మా గోపాల్ మావయ్య ఎక్కడ? నా కోసం లండన్ వెళ్ళాడు. ఎందుకు? అరే పిచ్చి మొహాలారా, పిన్ని మావయ్య చూడడానికి ఇక్కడికి వచ్చినట్టే మావయ్య పిన్నిని చూడడానికి అక్కడికి వెళ్ళి ఉంటాడు. ఎగ్జాక్ట్లీ. ఇంత చిన్న వయసులో ఎన్ని తెలివితేటలు నీకు. శంకర్ గారు తమ్ముడిని వేసేసానని అరెస్ట్ చేయడానికి వచ్చినట్టున్నారు. ఇక్కడ గోపాల్ ఎవరు? మా మావయ్య లండన్ వెళ్ళాడు. చిచి లండన్ వెళ్ళాడు. పాస్పోర్ట్ లేకుండా లండన్ ఎలాగెళ్ళాడు? అమ్మయ్యా, వీళ్ళు వచ్చింది పాస్పోర్ట్ వెరిఫికేషన్ గురించా? అమ్మా, నేను ఇంకా శంకర్ గారి తమ్ముడు మర్డర్ కేసు వెరిఫికేషన్ కోసమేమో అనుకున్నా. ఎస్ఐ గారు మీరు కూర్చోండి. పాపం ఎండను కూడా వచ్చినట్టున్నారు. చల్లగా ఏమైనా తీసుకుందరు కానీ. ఆవిడెవరు? నువ్వు మా తమ్ముడిని ఏం చేద్దామని వచ్చావు? అన్నా, నా పేరు బాలు అన్నా. నేను మీ తమ్ముడిని ఏం చేసుకుంటానన్నా, మీ తమ్ముడిని వేసేసిన గురించి చిన్న ఇన్ఫర్మేషన్ ఇద్దామని వచ్చానన్నా, అంతే. అంటే వాడెవడో నీకు తెలుసా? వాడెక్కడుంటాడు? అన్నా, నువ్వు ఇలా సూటిగా కళ్ళల్లో చూస్తే నా కింద నుంచి తడిసిపోయి కారిపోతుందన్నా. వదిలిపెట్టన్నా ప్లీజ్. అమ్మో అన్నా, మన తమ్ముడిని చంపినోడి సీసీటీవీ ఫుటేజ్ లో వెనక నుంచి కనిపించిన వ్యక్తి మాదిరి మా అపార్ట్మెంట్ లో కూడా ఒకడు ఉన్నాడన్నా. ఆడి పేరే గోపాలు. అంటే
వాడు కాదా చంపింది? ఆడేనేమోనని నా డౌట్ అన్నా. డౌట్ క్లియర్ చేసుకుంటా. అన్నా ఆడి సావు ఎట్టా ఉండాలంటే, ఎంత భయంకరంగా ఉండాలంటే, ఆడి గొంతు కొరికేసి మేకని బయటికి లాగి గోళ్ళు పీకేసి వాటి మీద సూదితో కసా 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 గుచ్చేసి కళ్ళు పీకి వాటి మీద చీపు పోనిచ్చి ఆపరా, నువ్వు నాకన్నా పెద్ద సైకో సాడిస్ట్ నా కొడుకులా ఉన్నావు కదరా. అన్న అంటే అది మన తమ్ముడు ముక్కుపచ్చలారని శవంలా ఉంటే చూసి కడుపు రగిలిపోతుందన్నా. అసలు నా మాదిరికి నేనే ఆయన ఏసేసి ఛత్రపతి ప్రభాసం ఆడి పిల్లల్ని పట్టుకు లాక్కొచ్చినట్టు లాక్కొచ్చి నీ కళ్ళ ముందు పడేద్దాం అనుకున్నానన్నా. మరి అప్ప నువ్వే చేయకుండా ఒప్పుకుంటా ఉత్త చేతితో ఎందుకు వచ్చావు? అంటే అది అన్న చేతులతోనే తమ్ముడిని చంపినోని వేసేస్తే తమ్ముడు ఆత్మ శాంతిస్తుందని అన్న పక్క సలహా. కరెక్ట్ గా చెప్పావు. రేయ్ బండి తీయండిరా, బండిలే తమ్ముని కూడా ఎక్కించండి. తమ్ముడు ఎందుకనా ఇక్కడ హ్యాపీగా రెస్ట్ తీసుకుని? తమ్ముని కళ్ళ ముందే తమ్ముడిని వేసేసినోడిని ఏసేయాలి. నీ పిచ్చి అని పోయినోడే చూస్తాడన్నా. నువ్వు చెప్పింది కరెక్ట్ అన్నావు. తమ్ముడు కళ్ళ ముందా నేసేయాలి. అక్కడ చూస్తానండి ఎస్ఐ గారు. హలో, నేనే గోపాల్. పాస్పోర్ట్ వెరిఫికేషన్ కోసం వచ్చారంటగా? ఎస్ మామయ్య, నువ్వు లండన్ వెళ్ళావని పిన్ని చెప్పింది. ఎప్పుడు వచ్చావు? ఎవరు? పిన్ని. సార్, నేను వెళ్ళింది ఎలిజబెత్ రాణి ఉండే లండన్ కాదు. రోజు పొద్దున మనం నిద్రలేగానే వెళ్తామే లండన్, అక్కడికి. సార్ నవ్వింది చాలు. ఆధార్ నువ్వే గోపాల్ అనడానికి ఆధారాలేండి. 1 minute. ఇదిగోండి నా క్రెడిట్ కార్డ్, నా ఆధార్ కార్డ్, నా డ్రైవింగ్ లైసెన్స్, నా ఓటర్ ఐడి. సో నేనే గోపాల్ అనడానికి ఆధారాలు సరిపోతాయా? ఇట్స్ ఓకే. సో మీరు వచ్చిన వెరిఫికేషన్ అయిపోయినట్టేగా? ఎస్, ఇట్ ఇస్ ఆల్మోస్ట్ ఫినిష్డ్. సో యూ కెన్ లీవ్. ఇందాక మీ అక్కయ్య గారు ఏదో తాగడానికి చల్లగా మజ్జిగిస్తానన్నారు. మీరు వెళ్తే ఆవిడ రాదు, నేనే వెళ్ళాలి. ఆవిడ కాస్త సిగ్గు ఎక్కువలేండి. మీరు వెయిట్ చేయండి, నేను వెళ్ళి ఆవిడని పంపిస్తాను. అలా వెయిట్ చేయండి. ఓ శృంగారి నాగలంగారిని ఓ సుకుమారి ఎస్ఐ గారు ఇంకెంతసేపు తాగుతారు? తాగారుగా, ఇక బయలుదేరండి. లేదు, మీ తమ్ముడితో మాట్లాడిన తర్వాతే వెళ్తాం. ఉండండి. ఇన్స్పెక్టర్ గారు ఇలా రండి. మీ వెరిఫికేషన్ అయిపోయిందిగా, ఇంకా మీకు ఇక్కడ ఏం పని? బయలుదేరండి. మీరు బయలుదేరండి సార్, మాకు చాలా పనులు ఉన్నాయి. బయలుదేరండి. ఇట్స్ ఓకే. నాకెక్కడో తేడా కొడుతుండే. అసలు ఏం జరుగుతుందో అర్థం కావట్లేదుగా. కొంపు తీసి దొరికిపోయానా ఏంటి? మీ ఇద్దరు ఇక్కడ ఉండండి, ఇప్పుడు వస్తా. ఇదే మా డిపార్ట్మెంట్. ఏం సార్ మీ అంశ దొరికిందా? అన్న వచ్చింది అందుకు కాదు. మరి ఇంకెందుకు మా రాజశేఖర షష్టి పూర్తి పనులు కాంట్రాక్ట్ తీసుకోవడానికి వచ్చాడా? నీకు అసలు బుద్ధుందా? వచ్చింది ఎవరు అనుకుంటున్నావు? మీరున్నాను సార్, ఎవడైతే నాకేమే. ఈడేమన్నా సన్నాయి వస్తాడా? నోరాడు తెలుసున్నాడా? ఉస్సు లేదు గిస్సు లేదు, మీరు రండి. హలో మాస్టర్, మీ స్టాప్ వచ్చింది ఇక దిగండి. షష్టి పూర్తి పెద్ద మనిషి ఫంక్షన్లకి పాటలు పాడడానికి వచ్చిన ఆర్కెస్ట్రా ట్రూప్ అనుకున్నావా? మా తమ్ముడిని చంపిన వాడికి తద్దినం పెట్టడానికి వచ్చిన శంకర్, ధూల్పేట శంకర్ని. అన్నా నీకు నమస్కారం పెడతా చక్రన్న. ఏదో తాగిన మొత్తం అన్ని వాగేజన నన్ను క్షమించన్నా. ఇప్పుడు నీ గురించి ఒక క్లారిటీ వచ్చిందన్నా, నన్ను వదిలేయన్నా. అన్నా తమ్ముడన్నా, నువ్వన్నా చెప్పు అన్నా. రే పండుగ చేసిన పెర్ఫార్మెన్స్ పక్క అన్న. శంకర్ అన్న ప్లీజ్ అన్న, వీడిని వదిలేసే అన్న. అసలే అరపొట్టగాడు, వీడి కాదు కదా మనకు కావాల్సింది. వాడి ప్లాట్ నంబర్ ఎంత? 32.
అడిగింది నీ పాల గురించి కాదు, ఆడి ఫ్లాట్ గురించి. అన్నా అయినా ఆడి ఫ్లాట్ దగ్గరికి నువ్వు వెళ్ళడం ఏంటన్నా? ఆడనే నీ కాళ్ళ దగ్గరికి రప్పిస్తాను, ఓకేనా? అరే పండుగ వెళ్ళా గోపాల్ గారి ఫ్లాట్కి, నీ బాలు సార్ రమ్మన్నారని పిలుచుకురా. ఓ అదే శంకరన్ రమ్మన్నాడని పిలుచుకురా. త్వరగా వెళ్ళు. హంసా, ఎన్నెన్నో జన్మల బంధం శంకర్, హంసా, ఎన్నటికీ శంకర్, హంసా. భయ్యా ఆ బ్యాక్గ్రౌండ్ సాంగ్ ఏంటి, మీ అన్న ఎక్స్ప్రెషన్ ఏంటి, నాకేం అర్థం కావడం లేదు. అసలు ఈ సీన్ కంటెంట్ ఏంటి? అన్న కాలేజీలో గర్ల్ ఫ్రెండ్. ఎలా ఉండేవాడివి, ఎలా అయిపోయావు శంకర్? నీకోసం సాఫ్ట్వేర్ ఇంజనీర్లా సాఫ్ట్ గా ఉండే నేను నువ్వు కోరినట్టు హార్డ్వేర్ రౌడీలా మారి నీ దగ్గరికి వచ్చేసరికి ఆగలేకపోయావా? ఎందుకు పెళ్లి చేసుకుని వెళ్ళిపోయావు హంసా? అమ్మ పురుగుల మందు, నాన్న చీమల మందు, తమ్ముడు దోమల మందు తాగి చచ్చిపోతానంటే పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది శంకర్. ఇప్పటికీ నేను నీ కోసం ఎదురు చూస్తున్నాను హంస. అద హంస, నా తమ్ముడి చితిమంటల సాక్షిగా నిన్ను పెళ్లి చేసుకుంటాను. సారీ శంకర్, నాకు ఆల్రెడీ పెళ్ళైందని మర్చిపోయావా? నాకు భర్త ఉన్నాడని మర్చిపోకు శంకర్. ఆహా మహాపతివ్రత అనిపించావు కదే. థ్యాంక్ యూ సో మచ్. నా భర్త బ్రతికుండగా ఇంకే జీవితంలోకి రానివ్వలేను శంకర్, రానివ్వలేను. నీ మొగుడెవడో చెప్పు, వాణ్ణి లేపేసి నేను పెళ్లి చేసుకుంటాను. అనవసరంగా నిన్ను మహాపతివ్రత అని పొగిడాను కదే. నన్ను వేసేమని ఆడికి ఇండైరెక్ట్ గా హింటించావు కదా. చెప్పు, నీ మొగుడెవడో చూపించు, వాణ్ణి ఒక్క పోటుతో పైకి పంపిస్తా. దేవుడా దేవుడా దేవుడా. ఎవరి బబుల్ గడు? మన సుందరం గారండి. ఏమిటి గెటప్పు, ఏమిటి సెటప్పు? చెప్పు హంస, నా మీద ప్రేమ ఉందా లేదా? నీ మొగుడి గురించేగా ఆలోచించేది. వాణ్ణి నీ కంటి ముందుకు రాకుండా చూసే బాధ్యత నాది. మాటికి వాణ్ణి చూస్తున్నావంటే ఆవేశం తగ్గించుకోను.